పుట్టినరోజు అందరికీ పండగే కావచ్చు. కానీ కొందరి పుట్టినరోజు మాత్రమే ప్రజలందరికీ పండుగలా మారుతుంది. అలాంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో జగన్ తొలి వరుసలో నిలుస్తారు. 5 ఏళ్ల పాలన, అందులో కరోనాతో 2 ఏళ్లు పోయింది. అయినా జగన్ మార్క్ ఎక్కడా చెదిరిపోలేదు. ఇటు సంక్షేమంలోనూ అటు అభివృద్ధిలోనూ తన మార్కు పాలన చూపించారు. సాధారణంగా పుట్టినరోజు అంటే ఆ వ్యక్తి మాత్రమే గుర్తుకొస్తాడు. కానీ జగన్ పుట్టినరోజు అంటే ఆయన అందించిన సంక్షేమం, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన కల్పించిన భరోసా, ఆయన చేసిన మంచి గుర్తుకొస్తాయి. చరిత్రలో నిలిచిపోయేలా 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని ఆయన బర్త్డే సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. డిసెంబర్ 21. ఇది ఒక నికార్సైన నాయకుడి పుట్టినరోజు మాత్రమే కాదు. సంక్షేమం అనే పదం వాడుకలో ఉన్నన్ని రోజులు ఆ తేదీ, ఆ నాయకుడి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అతను సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పి దార్శనికుడయ్యాడు. అతను ప్రతి పేదోడి గడపలో వెలుగులు పంచి సూర్యుడిలా నిలిచాడు. అతను విశ్వసనీయతకు మారుపేరైన నాయకుడయ్యాడు. అతను కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు కంచంలో మెతుకయ్యాడు, కంటి నిండా కునుకయ్యాడు, గుండెల నిండా భరోసా నింపాడు. అందుకే గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలు మెచ్చిన నాయకుడిలా నిలిచాడు. అసలు 2019-24 మధ్య జగన్ అందించిన సంక్షేమం ఎంత? నవరత్నాల రూపంలో ప్రజలకు అందిన ప్రతిఫలాలు ఏంటి? లంచాలకు తావు లేకుండా ప్రతి పైసా నేరుగా ప్రజల ఖాతాల్లోకి ఎలా చేరింది? ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసిన చరిత్ర జగన్కు తప్ప ఏ నాయకుడికైనా ఉందా? ఒక చరిత్ర పుట్టినరోజున ఆ చరిత్ర అందించిన సంక్షేమం ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపిందో ఒక్కసారి తెలుసుకుందాం. అలవి కాని హామీలు ఇచ్చి ఉంటే ఆయన ఎప్పుడో సీఎం అయి ఉండేవాడు. కానీ మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వం కదా, అందుకే కాస్త ఆలస్యమైంది. అది కూడా అంత ఈజీగా రాలేదు. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా ఒంటరి పోరాటం చేశాడు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 3650 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిశారు. వారి సాధక బాధకాలు అర్థం చేసుకున్నారు. ఏ పనులు చేస్తే మార్పు సాధ్యమో రాజకీయ, సామాజిక, ఆర్థిక నిపుణులతో చర్చించారు. పాదయాత్ర అనుభవాలే పునాదిగా 2 పేజీల మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. ఊహించినట్లుగా ఆ ఎన్నికలో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే స్థాయిలో 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్సభ సీట్లతో సంచలన విజయం అందుకున్నాడు. అప్పుడే అసలు పరీక్ష మొదలైంది. సీఎంగా పనిచేసిన అనుభవం లేదు. తానేం చేసినా ఆహో ఓహో అని డప్పు కొట్టే మీడియా బలం లేదు. రాష్ట్ర ఖజానాలో బాబు చిల్లి గవ్వ మిగల్చలేదు. చేయాల్సిన అప్పులన్నీ మేమే చేసేస్తే జగన్కు కొత్త అప్పు ఎక్కడ పుడుతుందని బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చారు. చిన్న తప్పటడుగు వేస్తే రాబందుల్లా పొడిచేందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యర్థులు, మీడియా, ఆఖరికి కరోనా రూపంలో ప్రకృతి సైతం పగబట్టిన వేళ ఒంటరి పోరాటం చేశాడు. చెప్పింది చెప్పినట్లు చేశాడు. ఏపీ చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ మునిపెన్నడూ చూడనంత సంక్షేమాన్ని ప్రతి గడప ముందుకు చేర్చాడు. దట్ ఈజ్ జగన్, దిస్ ఈజ్ విజన్ అనేలా అద్భుతమైన పాలన సాగించాడు. అధికారంలోకి రాగానే చంద్రబాబులా మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయలేదు. తన కళ్ల ముందే ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి గవర్నమెంటు కార్యాలయంలోనూ ఉంచారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఇటు అధికారులకు అటు ప్రజలకు అందరికీ గుర్తు చేస్తూ వచ్చారు. పాలన మొదలైన వెంటనే నవరత్న పథకాల్ని ఒక్కొక్కటిగా అమల్లోకి తెచ్చారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాదు, చెప్పని హామీలు కూడా ప్రజల ముందుకు తెచ్చారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించారు. ఏ పథకం, ఎన్నో విడత, ఎంత మొత్తం, ఏ తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందన్నది ముందుగానే ప్రకటించిన పారదర్శకత జగన్కు మాత్రమే సొంతం. జగన్ అందించిన సంక్షేమ పథకాల్లో ముందుగా అమ్మ ఒడి పథకం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ పథకం జగన్ మానసపుత్రిక. ఆర్థిక స్తోమత బాగాలేక, పిల్లల్ని చదివించుకునేంత స్తోమత లేక, వారిని తమతో పాటు కూలీ పనులకు తీసుకెళ్లే తల్లిదండ్రుల వ్యధలు పాదయాత్రలో అడుగడుగునా జగన్ను కదిలించాయి. బడికెళ్లాల్సిన ఏ పిల్లాడు పనికిపోయే పరిస్థితి రాకూడదని, మీ ఇంటి బిడ్డగా ఆ పిల్లలకు మామయ్యలా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే
అమ్మ ఒడి పథకం. మీ పిల్లల్ని బడికి పంపితే చాలు అంటూ ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి 15,000 జమ చేశారు. ఈ పథకాన్ని ముందుగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టిన అనంతరం ఇంటర్ వరకు వర్తింపచేయాలని నిర్ణయించారు. పేదరికాన్ని అధిగమించాలంటే దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం చదువు మాత్రమే అని నమ్మిన నిజమైన నాయకుడు వైఎస్ జగన్. 5 ఏళ్ల కాలంలో అమ్మ ఒడి పథకం కింద దాదాపు 53 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 27,000 కోట్లు జమ చేశారు. ఈ పథకంతో స్కూళ్లకు వెళ్లే పిల్లల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఆ అమ్మ ఒడి ఆలోచన తన కొడుకుదేనంటూ బాబు అవలీలగా అబద్ధాలు చెప్పడం చూశాం. తల్లికి వందనమంటూ లబ్ధిదారుల సంఖ్యను అడ్డంగా కోసేయడం చూస్తున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అని చెప్పి ఒకరికి 9,000, ఒకరికి 8,000 చేతుల్లో పెట్టడం చూస్తున్నాం. జగన్ హయాంలో అమ్మ ఒడి నుంచి డ్వాక్రా సంఘాలకు 0 వడ్డీ దాకా పలు పథకాల్లో మహిళలకే పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా చేశారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళ పేరు మీదనే స్థలమిచ్చి ఇళ్లు కట్టించి లక్షలాది రూపాయల స్థిరాస్తి అందించారు. రాజకీయంగా కూడా అన్ని స్థాయిల్లో మహిళా నేతలకు పదవులు దక్కేలా చూశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, కంటి వెలుగు పథకాల ద్వారా విద్యారంగంలో ప్రగతిశీల అడుగులు పడ్డాయి. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. మెరుగైన చికిత్సల కోసం ఆంధ్రప్రదేశ్ పౌరులు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో అన్నదాతలకు అండగా నిలిచేలా రైతు భరోసా పథకాన్ని అమలు చేశారు. 0 వడ్డీ పథకం ద్వారా పంట రుణాలు అందించారు. మునుపెన్నడూ లేని విధంగా ఏ సీజన్ నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో వేశారు. జగన్ అందించిన సంక్షేమం ఏపీ చరిత్రలో మరే నాయకుడు ఇచ్చింది లేదు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందించారు. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు 88,650 కోట్లతో పెన్షన్లు అందించారు. 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూత రూపంలో 19,189 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా రూపంలో పొదుపు సంఘాల ద్వారా 30,540 కోట్ల లబ్ధి చేకూర్చారు. 4,63,000 మంది కాపు అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం రూపంలో 2,030 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా, రైతు బీమా రూపంలో 1,84,567 కోట్ల లబ్ధి చేకూర్చారు. 2,43,000 మందికి మత్స్యకార భరోసా రూపంలో 538 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. 2,40,000 మంది నేతన్నలకు నేతన్న నేస్తం రూపంలో 3,706 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. నవరత్నాల ద్వారా మహిళలకు ఏకంగా 2,83,866 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం కలిగింది. మొత్తం సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 2,70,000 కోట్లు, నాన్ డీబీటీ రూపంలో 1,79,000 కోట్లు, మొత్తంగా 4,49,000 కోట్ల రూపాయల మేర ప్రయోజనం కలిగింది. మొత్తంగా దేశ చరిత్రలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ఏకంగా 4,49,000 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేదు. ఇంకా ఏ మూలైన సందేహం మిగిలి ఉంటే ఒక్కసారి 2014-19 మధ్య మీ బ్యాంక్ అకౌంట్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత 2019-24 మధ్య మీ బ్యాంక్ అకౌంట్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ 18 నెలలకు సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. ఏ హయాంలో, ఎవరి హయాంలో మీకు సంక్షేమ పథకాల రూపంలో ఎక్కువ లబ్ధి చేకూరిందో ఇట్టే తెలిసిపోతుంది. అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, జగనన్న చేదోడు, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న ఆణిముత్యాలు, జగనన్న ఇళ్ల స్థలాలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, జగనన్న పాలవెల్లువ, జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్, జగనన్న జీవక్రాంతి, జగనన్న మహిళా మార్ట్, జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్, అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న భరోసా, వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్ష పథకం, వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం, వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ పింఛను కానుక, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్
వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు, వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు, వైఎస్ఆర్ లానేస్తం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్ఆర్ షాదీ కా తోఫా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ జలయజ్ఞం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, వైఎస్ఆర్ టెలిమెడిసిన్, వైఎస్ఆర్ జలకళ, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ పొలం బడి, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం, వైఎస్ఆర్ ఆక్వా ల్యాబ్స్, వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ, వైఎస్ఆర్ దేశీయ గోజాతుల పెంపకం, వైఎస్ఆర్ మత్స్య సాగుబడి, వైఎస్ఆర్ పశు సంజీవని, వైఎస్ఆర్ వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం, వైఎస్ఆర్ డిజిటల్ గ్రంథాలయాలు, వైఎస్ఆర్ ఆరోగ్య రక్ష, వైఎస్ఆర్ క్రాంతి పథకం. జగన్ 5 ఏళ్లలో అమలు చేసిన పథకాల పేర్లు తడుముకోకుండా, గుక్క తిప్పుకోకుండా ఏక బిగిన ఎవడు చెబితే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని ప్రతి అభిమాని కాలర్ ఎగరేసే స్థాయిలో జగన్ సంక్షేమ పథకాలు అందించారు. ఇక అప్పట్లో సంక్షేమంపై అంత వ్యయం ఎందుకన్నారు? రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందంటూ అసత్యాలు ప్రచారం చేశారు. అభివృద్ధికి అసలైన నిర్వచనం ఏంటో తెలుసా? మానవాభివృద్ధి. ఆకలి అనారోగ్యం లేని జనాభాను నిర్మించడమే నిజమైన అభివృద్ధికి నిదర్శనం. అది ఎలా ఉంటుందో తన 5 ఏళ్ల పరిపాలనలో చూపించిన రియల్ విజనరీ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇన్ని చేసిన తరువాత కూడా ఆయన ఓడిపోయి ఉండొచ్చు, కానీ సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పిన లీడర్గా మాత్రం ఆయన గెలిచాడు. ఒక రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలి అంటే సంక్షేమం ఒక్కటే సరిపోదు, అభివృద్ధి కూడా కావాలి. అప్పుడే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుంది. కేవలం 5 ఏళ్ల కాలంలోనే జగన్ ఏపీని సంక్షేమానికి కేర్ ఆఫ్గా, డెవలప్మెంట్కు డెస్టినేషన్గా మార్చేశారు. మెడికల్ కాలేజీల నుంచి పోర్టుల దాకా, నాడు నేడులో భాగంగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చడం నుంచి గ్రామ సచివాలయాల దాకా, ఆర్బీకేల నుంచి విలేజ్ క్లినిక్స్ దాకా డెవలప్మెంట్కు సరికొత్త డెఫినిషన్ ఇచ్చారు. విజనరీ అంటూ డప్పు కొట్టుకోవడం కాదు, నిజమైన విజనరీ పనితనం చేతల్లో ఉంటుందని చేసి చూపించారు. గ్రామ స్వరాజ్యం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. అసలు జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? కరోనా కష్టకాలాన్ని దాటి దేశమంతా ఏపీ వైపు చూసేలా ఎలా చేయగలిగారు? కొందరిది పబ్లిసిటీ పీక్, పెర్ఫార్మెన్స్ వీక్. మరికొందరు చేసింది చెప్పుకోరు, చేయనిది తమ ఖాతాలో వేసుకోరు. ఈ తరహా మనుషులు మరెవరో కాదు. మొదటిది చంద్రబాబు, రెండోది జగన్. జగన్ చేసింది చెప్పుకోలేకపోవచ్చు. అమ్మఒడి తల్లికి బంధనం అయిపోవచ్చు, విద్యా కానుక విద్యార్థి మిత్ర అయిపోవచ్చు, గోరుముద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అయిపోవచ్చు, మనబడి నాడు నేడు మనబడి మన భవిష్యత్తు అయిపోవచ్చు. అంతెందుకు, గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామాలుగా మార్చేయచ్చు. ఏం చేసినా ఎన్ని మార్చినా ఆ పథకాలపై, ఆ విప్లవాత్మక సంస్కరణలపై జగన్ ముద్ర చెరిపేయడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆ స్థాయిలో చెరగని ముద్ర వేశారు జగన్. ఇప్పటికీ ఎవ్వరూ తల్లికి వందనమనరు, అమ్మ ఒడి అనే అంటారు. ఇప్పటికీ జనం అన్నదాత సుఖీభవ అని అనరు, రైతు భరోసా అనే అంటారు. గ్రామ వార్డు సచివాలయాలకు స్వర్ణగ్రామం అని పేర్లు మార్చినంత మాత్రాన జగన్ ముద్ర తొలగిపోతుందని నారా ఫ్యామిలీ కలలు కంటే అవి కలలుగానే మిగిలిపోతాయి. అభివృద్ధి అంటే నిధులు మొత్తం ఒకే చోట కుమ్మరించడం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానే కాదు, అరచేతిలో స్వర్గం చూపించి ఆశలు రేపడం అసలే కాదు, తన వాళ్లకు మాత్రమే మేలు జరిగేలా చేసే మోసం కానే కాదు. అదే అభివృద్ధి అనుకుంటే పొరపాటే. అలాంటి అభివృద్ధి వల్ల ప్రజలకు పైసా ఉపయోగం ఉండదు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడవు. అందుకే జగన్ అలాంటి అభివృద్ధి జోలికి పోలేదు. నిజమైన అభివృద్ధి ఏంటో ఆయనకు తెలుసు. ఆయనకంటూ ఓ విజన్ ఉంది. అందుకే అభివృద్ధి అడుగడుగునా కనిపించాలని తపించారు. అభివృద్ధి ప్రతి రంగంలోనూ కనిపించాలని సంకల్పించారు. అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే లక్ష్యంతో అడుగులేశారు. అనుకున్నది సాధించారు. 5 ఏళ్ల కాలంలో ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే 2 ఏళ్ల కరోనా కష్టకాలాన్ని పక్కన పెట్టి కేవలం 3 ఏళ్లలో జగన్ చేసిన అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి చూద్దాం. అసలు జగన్ ఏం చేశాడనే ప్రస్తావన వస్తే ఆపకుండా చెప్పిన 24 గంటలు సరిపోవు సార్. అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు, సొంతింటి కల నిజం చేసేలా 17,000 జగనన్న కాలనీలు, గ్రామ స్వరాజ్యం కోసం 15,000 సచివాలయాలు, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా 2.5 లక్షల మంది వాలంటీర్లు, అన్నదాతకు ఆసరాగా 10,500 ఆర్బీకేలు, పేదవాడి ఆరోగ్యానికి అందుబాటులో 10,000 విలేజ్ క్లినిక్లు, పేదలకు కార్పొరేట్ వైద్యం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి, రాష్ట్ర చరిత్ర తిరగరాస్తూ ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీలు,
కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 750 కోట్లతో అదే ఉద్దానంలో రక్షిత మంచినీరు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 17,805 కోట్లతో ప్రభుత్వ బడుల్లో నాడు నేడు, 130 భారీ ప్రాజెక్టులు, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడుల సాకారం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది డెవలప్మెంట్. ఇది మాత్రమే కాదు సార్, ఐటీ కంపెనీల నుంచి పరిశ్రమల దాకా, ప్రైవేటు ఉద్యోగాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల దాకా, రహదారుల నిర్మాణాల నుంచి మౌలిక సదుపాయాల కల్పన దాకా, పోర్టుల నిర్మాణం నుంచి లక్షల కోట్ల పెట్టుబడుల దాకా, వాట్ నాట్. కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, రాష్ట్రానికి అంతకు మించి చేశారు జగన్. 5 ఏళ్లు అధికారంలో ఉంటే ఇంత చెయ్యొచ్చా అని సామాన్యుడు సైతం ఆశ్చర్యపోయేలా, ప్రత్యర్థులు సైతం ముక్కున వేలేసుకునేలా చేశారు. ముందుగా స్కూల్స్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. బాబు హయాంలో మూసేందుకు ముస్తాబైన ప్రభుత్వ బడులను కార్పొరేటు బడులకు దీటుగా తీర్చిదిద్దిన ఘనత జగన్కు మాత్రమే దక్కుతుంది. అమ్మఒడితో పిల్లలందరినీ బడిబాట పట్టించారు. నాడు నేడుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నవశకం లిఖించారు. 38,000కు పైగా పాఠశాలల్ని ఆధునీకరించి పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులు అందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐబీ సిలబస్ను వారికి చేరువ చేశారు. డిజిటల్ విద్యకు బాటలు పరిచారు. కార్పొరేట్లకు దీటుగా పేద విద్యార్థులకు యూనిఫామ్ మొదలు పుస్తకాల వరకు విద్యా కానుక ద్వారా అందించారు. మనబడి నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు 17,805 కోట్లు ఖర్చు చేశారు. విద్యార్థులకు ఉచితంగా 9,52,925 ట్యాబులు అందించారు. 15,000 రూపాయల బైజూస్ కంటెంట్ అందించారు. స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్లానర్లతో క్లాస్ రూమ్ రూపురేఖలు మార్చేశారు. కేవలం విద్యారంగ సంస్కరణలపైన ఏకంగా 73,417 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో ఏ మూల ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన జగన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు పోజులు కొడుతూ తండ్రి కొడుకులు డ్రామాలు, స్కిట్లు వేస్తున్నారే, ఆ బడులన్నీ జగన్ హయాంలో కట్టించినవే. దేశంలోనే రెండో అత్యంత పొడవైన 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ధి చేయటం ద్వారా కొత్త మహానగరాలు సృష్టించుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా గత పాలకులు ముందడుగు వేయలేదు. సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకోవాలన్న విజన్ జగన్కు మాత్రమే సొంతం. పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కల పారిశ్రామిక ప్రగతి విస్తరించడానికి ప్రణాళికలు రచించిన ఘనత జగన్కు మాత్రమే దక్కుతుంది. అందుకే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ లేదా ఫిష్ ల్యాండ్ సెంటర్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకేసారి 4 పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మాణాలు చేపట్టి రికార్డు సృష్టించారు. వీటి కోసం ఏకంగా 25,000 కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకొచ్చారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట పోర్టులతో పాటు కాకినాడ సెజ్లో గేట్వే పోర్ట్ అందులో భాగమే. రాష్ట్రంలో అన్నదాతలకు అండగా నిలిచేందుకు 10,500 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు భరోసా ఇచ్చారు. ఆర్బీకేలకు అనుబంధంగా 17,000 కోట్లతో గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించారు. సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఆక్వాఫీడ్, పశువుల దాణా లాంటి ఉత్పాదకాలతో పాటు రైతు సంక్షేమ ఫలాలను ఈ కేంద్రాల ద్వారానే రైతుల ముంగిటికే చేర్చారు. ఈ ఆర్బీకేల స్ఫూర్తితోనే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు ఇథియోపియా వంటి దేశాలు కూడా ఈ వ్యవస్థపై అధ్యయనం చేసి వీటి స్ఫూర్తితో తమ ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో రైతులకు మెరుగైన సేవలందించే దిశగా అడుగులు వేశాయి. ఇక పాలనా వికేంద్రీకరణలో భాగంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాకారంలో భాగంగా 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. 536 రకాల ప్రభుత్వ సేవలను ప్రజల ముందుకే తీసుకొచ్చారు. ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించారు. అభివృద్ధి అంటే భారీ భవంతులు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం కాదు. అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? గ్రామ స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలకు కార్యాలయాల నిర్మాణాలు, వ్యవసాయ కమిటీ కార్యాలయాల నిర్మాణాలు, ప్రభుత్వ స్కూళ్లను కని విని ఎరుగని స్థాయిలో ప్రైవేటు స్కూళ్లను తలదన్నేలా అద్భుతంగా తీర్చిదిద్దడం, గ్రామీణ పరిపాలనా వ్యవస్థలో ఎంతో కీలకమైన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండవలసిన సచివాలయ భవనాల నిర్మాణాలు. జగన్కు అభివృద్ధి జరగడం ఒక్కటే ముఖ్యం. దాన్ని అందరికీ ప్రదర్శించుకోవాలనే అభిలాష లేనే లేదు. అలాంటి ఆలోచన ఆయనకు ఎప్పుడూ రాలేదు. ఒక్కటి మాత్రం నిజం, జగన్ చేసింది ఎన్నడూ చెప్పుకోకపోవచ్చు, కానీ ఇది సార్ మా బ్రాండ్ అని
ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు. చరిత్ర మునిపెన్నడూ చూడని విధంగా ఏపీని డెవలప్మెంట్కు డెస్టినేషన్గా మార్చిన తరువాత కూడా ఆయన ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఆయన చేసిన అభివృద్ధి మాత్రం అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. క్రెడిట్ చోర్లు కాలరెగరేసి తిరుగుతున్న ఈ రోజుల్లో జగన్ చేసిన మంచి గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అమ్మ ఒడి ఆలోచన లోకేష్దే అని చంద్రబాబు పసిబిడ్డల సాక్షిగా అబద్ధం చెప్పారు. సిగ్గు కూడా సిగ్గుతో తలదించుకునే అబద్ధం అది. క్రెడిట్ చోర్లు ఉంటారని తెలుసు, కానీ పట్టపగలు విద్యాలయంలో విద్యార్థుల చెంత కూర్చొని సీఎం స్థాయి వ్యక్తి అబద్ధాలు చెప్పిన తీరు చూసి ఔరా క్రెడిట్ చోర్ ఇలా ఉంటారా అనిపించింది. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి అదానీ డేటా సెంటర్ను విశాఖకు తీసుకొస్తే అది లోకేష్ విత్తనమని చంద్రబాబు అన్నప్పుడే తండ్రి కొడుకులు చేస్తున్న క్రెడిట్ షోర్ పరాకాష్ఠకు చేరిపోయింది. విజన్ అంటూ పక్కోడి క్రెడిట్ను దొంగిలించి ఎల్లో మీడియాలో తన ఘనతగా డప్పు కొట్టించి ఆహా ఓహో అంటూ అరచేతిలో స్వర్గం చూపించి బాబు తన పొలిటికల్ కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ జగన్ ఆ కోవకు చెందిన లీడర్ కాదు. తాను చేసిన పని కనిపించాలనుకుంటారే కానీ తాను కనిపించాలనుకోరు. అసలు సంక్షేమం అభివృద్ధి సంగతి సరే, మరి జగన్ హయాంలో వచ్చిన ఉద్యోగాలెన్ని? ఉద్యోగ విప్లవంలో జగన్ చరిత్ర సృష్టించారా? జగన్ హయాంలో ఒక్క ఉద్యోగమో రాలేదంటూ అప్పుడు ఇప్పుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాల వెనుక అసలు నిజమేంటి? తనను తాను ఒక విజనరీలా ప్రొజెక్ట్ చేసుకుంటూ బాబొస్తే జాబొస్తుందంటూ ప్రచారాలు చేసుకుంటూ ప్రజలను మాయ చేసే చంద్రబాబు 2014-19 మధ్య ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 34,000 మాత్రమే. నమ్మకం లేకపోతే చంద్రబాబునే అడగండి, పోనీ ఆయన గారి కుమారుడైన లోకేష్ గారిని అడగండి, అంతెందుకు ఎల్లో మీడియాను అడగండి. ఇవేవీ సాధ్యం కాకపోతే ఒక్కసారి డేటా చెక్ చేసుకోండి. జస్ట్ 34,000 ఉద్యోగాలు. దీనికే జాబు రావాలంటే బాబు రావాలని ఎల్లో డప్పు. ఇక జగన్ ఇచ్చినటువంటి ఉద్యోగాల వెలువ గురించి మాట్లాడుకుంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఒకే ఒక్క నోటిఫికేషన్తో 1,36,000 ఉద్యోగాలు సృష్టించారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 52,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఇవి కాకుండా ఇతర శాఖల్లో ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ కలిపితే మొత్తం 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవి కాకుండా రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అన్నీ కలిపితే 6,16,000 ఉద్యోగాలు కల్పించారు. నాడు సీఎంగా జగన్ పాలనలో కేవలం 4 ఏళ్లలో 16 లక్షల వరకు పీఎఫ్ ఖాతాలు పెరిగాయి. ఈ మాట నేను చెబుతున్నది కాదు, దేశం మొత్తం వినబడేలా రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి స్వయంగా చెప్పారు. 2018-19లో ఏపీలో ఈపీఎఫ్ ఖాతాలు 45 లక్షలుంటే 2022-23 నాటికి ఈపీఎఫ్ ఖాతాల సంఖ్య 61 లక్షలకు పెరిగాయి. అంటే 16 లక్షలు కొత్త ఉద్యోగాలు వచ్చినట్లే కదా. నిజానికి చంద్రబాబు చేసేది ఉద్యోగ కల్పన కాదు, క్రెడిట్ చోరీ. ఈ ముఠాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చేరిపోయారు. మొన్నటికి మొన్న రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు జరిగాయి కదా. అదంతా తమ ఘనతే అన్నట్లుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కవరింగ్ ఇచ్చారు కదా. నిజానికి అది పచ్చి అబద్ధం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే తొలుత 2022లో ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలు నిర్వహించి 411 ఉద్యోగాలు భర్తీ చేసింది. అలాగే 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా చేపట్టింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,580, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు 2,250, మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబర్లోనే నోటిఫికేషన్ జారీ చేసింది. 2023లో పరీక్ష కూడా నిర్వహించారు. ఆ వెంటనే ఫలితాలను కూడా ప్రకటించారు. నియామకాలు జరిగే టైంలో టీడీపీ కుట్రకు తెరలేపింది. టీడీపీ నేతలు తమ వర్గీయులతో 36 పిటిషన్లు కోర్టుల్లో వేయించారు. అలా నియామకాలు ఆగిపోయాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే అప్పుడు వేసిన కేసులు ఉపసంహరించుకుని తెలివిగా ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నారు చంద్రబాబు. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే సంక్షేమానికి రాష్ట్రాన్ని శాశ్వత చిరునామాగా మార్చిన జగన్ డెవలప్మెంట్ కు డెస్టినేషన్ గా మార్చారు. ఉద్యోగాల కల్పనలో హిస్టరీ క్రియేట్ చేసి ఉద్యోగ విప్లవానికి సరికొత్త డెఫినిషన్ చెప్పారు. అందుకే అనేది దట్ ఈస్ జగన్, దిస్ ఈజ్ విజన్.